జంగారెడ్డిగూడెం మండలంలోని యాగవరం గ్రామంలో ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఇక్కడ మనం చూడొచ్చు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ జరిగే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మనం చూడొచ్చు ఇదంతా కూడా పోర్టుకు అనమాట. ఎదురికి పోర్టుకు ఈ స్కూల్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లర్ ఉంది. ఈ పిల్లర్ నుండి చివర పిల్లర్స్ వరకు కూడా ఈ మధ్యలో ఎక్కడ కూడా ఎటువంటి పిల్లర్స్ లేవన్నమాట. అంటే ఈ మొత్తం కూడా వీళ్ళు ఎటువంటి పిల్లర్స్ లేకుండా ఏర్పాటు చేయడంతో ఈ పోర్టుకు మొత్తం కూడా దానికి ఒక బలం చాలక ఒక్కసారిగా మనం పడిపోయిందని చెప్పొచ్చు. అంతేకాదు ఈ సెంటరింగ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా కింద అంటే ఈ నేల మీద ఇప్పుడు ఖచ్చితంగా ఫ్లోరింగ్ చేసుకోవాలన్నమాట. అంటే నేలని ఖచ్చితంగా చేసుకుని ఆ తర్వాత ఈ పోర్టుకోకి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇప్పుడు కూడా అంటే ఈ సెంటరింగ్ పెట్టుకోవాలన్నమాట. సెంటరింగ్ పెట్టిన తర్వాత దాని యొక్క బలం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేశారంటే మొత్తం కూడా ఈ నేలంతా కూడా గుల్లమట్టిలా ఉంది. ఇదంతా చూడొచ్చు మనం. ఇదంతా కూడా మొత్తం నేలంతా కూడా కిందంతా గుల్లమట్టి కింద ఉంది. ఈ మట్టి గుల్లగా ఉండడం వల్ల కొంత ఈ కర్రలు కదిలిపోవడం, ఈ పైపులు కదిలిపోవడం వల్ల కూడా ఈ స్లాబ్ మనం పడిపోయింది. కానీ ఈ స్లాబ్ పోసే సమయంలో పైన సుమారు ఒక 70 మంది ఉన్నారని మనకి తెలుస్తుంది. 70 మందిలో కూడా ఈ స్లాబ్ కూలిపోయేటప్పుడు ఒక 30 మంది, ఒక 40 మంది వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఒక 15 మంది మాత్రం ఇక్కడ ఒక్కసారిగా కింద పడిపోవడం జరిగిందని ఇక్కడ చూసిన స్థానికులు చెప్తున్నారు అనమాట. ఎంత ఘోరం అంటే ఇది నిజంగా ఈరోజు మరి జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్టుగూడెం గ్రామానికి చెందినటువంటి వర్కర్స్ అందరూ కూడా ఈరోజు మరి యాగవరం గ్రామంలో జరుగుతున్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కన్స్ట్రక్షన్కి మరి వాళ్ళు రావడం జరిగింది. ఈరోజు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తున్నారు చూడండి. ఈ పిల్లర్స్ చాలా ఘోరం అనమాట. అది ఎంత ఘోరం అంటే అది చూడండి, అది చాలా హెవీ ఐరన్ రాడ్లు అనమాట. అవి అంత హెవీ ఐరన్ రాడ్లకి ఎక్కడా కూడా చూడండి మధ్యలో పిల్లర్ లేదు. ఈ పిల్లర్ తర్వాత ఆ సూపర్ పిల్లర్ చూడవచ్చు. అంటే మినిమం మనకి చూడొచ్చు 100 అడుగులు గ్యాప్ ఉంటుంది అనమాట. ఈ 100 అడుగుల గ్యాప్లో ఇంత హెవీ స్లాబ్ వేస్తే పోర్టుకోకి ఎక్కడ కూడా మధ్యలో పిల్లర్స్ లేకపోవడం వల్ల ఇది పడిపోయిందని మరి ఇక్కడ చూసినటువంటి స్థానికులు అందరూ కూడా చెప్తున్నారు అనమాట. ఇది చాలా ఘోరమైన ప్రమాదం అనేది చెప్పుకోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వర్కర్లు అందరూ కూడా చాలా అదృష్టవంతులు అనమాట. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ స్లాబ్ కింద పడిపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చనిపోయే పరిస్థితి వద్దును ఈరోజు. కానీ వాళ్ళకి దేవుని దయ వల్ల ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో వాళ్ళు ప్రమాదం నుంచి అంటే భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని మనం చెప్పొచ్చు. మరి వాళ్ళనందరూ కూడా మరి ఈ స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఓనర్ గారు కూడా ఎమ్మెల్యే సాయిస్ఫూర్తి హాస్పిటల్కి తరలించడం జరిగింది. సాయిస్ఫూర్తి హాస్పిటల్లో అందరూ కూడా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. పోలీసులు కూడా సంఘటన స్థలానికి వచ్చారు, దర్యాప్తు చేస్తున్నారు. ఎలా జరిగింది ప్రమాదం అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు.